కళలు ఎందుకు వస్తాయనే ప్రశ్నకి సైన్స్ ఒక ఆన్సర్ చెప్తుంది, కానీ జీవితం ఇంకో నిజం చెప్తుంది. మనిషి పగలు చూసేది ప్రపంచం, రాత్రి కళల్లో చూసేది తనలో దాచుకున్న ప్రపంచం. రోజంతా మనం చాలానే సప్రెస్ చేస్తాం. కొన్ని మాటలు చెప్పం, కొన్ని బాధలు బయటపెట్టాం, కొన్ని కోరికలు వదిలేసామనుకుంటాం, కొన్ని మనుషుల్ని మర్చిపోయామనుకుంటాం. కానీ మైండ్కి మర్చిపోవడం అంత ఈజీ కాదు. పగలు డిస్ట్రాక్షన్స్ వల్ల సైలెంట్గా ఉన్న ఎమోషన్స్ రాత్రి నిశ్శబ్దంలో కళల రూపంలో బయటకు వస్తాయి. అందుకే ఎక్కువగా ఆలోచించిన వాళ్ళు, డీప్గా ఫీల్ అయిన వాళ్ళు, ఒంటరిగా బాధపడిన వాళ్ళు కళల్లో ఎక్కువగా జీవిస్తారు. సైకాలజీలో ఒక ఇంటెన్స్ ట్విస్ట్ ఏంటంటే, మనిషి సబ్కాన్షియస్ మైండ్ రియాలిటీలో కంప్లీట్ కాని ఎమోషన్స్ని డ్రీమ్స్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తుంది. అందుకే దూరమైన వాళ్ళు కళల్లో మళ్ళీ వస్తారు. జరిగిపోని కాన్వర్జేషన్స్ అక్కడ జరుగుతాయి. మనకి దొరకని పీస్ కొన్నిసార్లు కళల్లో మాత్రమే కనిపిస్తుంది. కళలు ఫ్యూచర్ ప్రిడిక్షన్ కంటే కూడా మన లోపల అన్ఫినిష్డ్గా మిగిలిపోయిన ఫీలింగ్స్కి రిఫ్లెక్షన్ ఎక్కువ. గుర్తుపెట్టుకో, కొన్ని కళలు ర్యాండమ్ కావచ్చు, కానీ కొన్ని కళలు మాత్రం మన గుండె బయటకు చెప్పలేని నిజాలను మనకే చూపించే సైలెంట్ లాంగ్వేజ్.